హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. మనకి టీజేఈఏపీ సెట్ 2026కి సంబంధించి ఫేజ్ 2 అలాట్మెంట్స్ అయితే మొన్న నైట్ 22nd నైట్ రిలీజ్ చేయడం జరిగింది. సో నిన్న ఈరోజు అంటే 23rd అండ్ 24th మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయడానికి మనకి షెడ్యూల్ ప్రకారంగా టైం ఇవ్వడం జరిగిందనమాట. సో అసలు ఏం చేయాలి, అసలు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేశారు అంటే ఆప్షన్స్ పెట్టినప్పుడు ఇప్పుడు సెకండ్లో మళ్ళీ వచ్చింది కదా, ఏం చేయాలి? అండ్ అసలు ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది, వాళ్ళు ఏం చేయాలి? లేదు అసలు ఇప్పుడు ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ టైం రాలేదు, వీళ్ళు ఏం చేయాలి? ఇలా ప్రతి సినారియో ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ముందుగా మనకి 22nd రోజు నైట్ అలాట్మెంట్స్ వచ్చాయి. సో 22nd నుంచి 24th వరకు అంటే ఈ రోజు వరకు మీకు షెడ్యూల్ ప్రకారంగా టైం ఉంది. దేనికి? పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సినారియో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, అక్కడ ఫీ పే చేశారు, తర్వాత మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ సీటు కొత్తగా వేరే కాలేజీలోనో వేరే బ్రాంచ్లోనో మీకు సీట్ అలాట్ అయిందనుకోండి. సో ముందు మీరు ఏం చేయాలంటే లాగిన్ చేయాలి, వెబ్సైట్లో లాగిన్ చేసి అక్కడ మీ అలాట్మెంట్ ఆర్డర్ చూసుకోండి. అండ్ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది ఉంటుంది. దాంతోపాటు మీరు ఏమైనా ఫీ పే చేయాలా ఎక్స్ట్రా అంటే ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఫీజు వేరే ఉండొచ్చు, ఇప్పుడు వచ్చిన కాలేజీలో ఫీజు వేరే ఉండొచ్చు. సో ఆ డిఫరెన్స్ అంటే ఇది ఎక్స్ట్రా ఉందనుకోండి, ఎక్కువ ఉందనుకోండి, ఆ డిఫరెన్స్ అమౌంట్ ఇప్పుడు మీరు పే చేయాల్సి ఉంటుంది. అది పే చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫీ పే చేసినటువంటి రిసీటు, దాంతోపాటు సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా, సో అది మళ్ళీ క్లిక్ చేసి మీ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. చేసుకొని మీరు థర్డ్ ఫేజ్కి కూడా వెళ్ళొచ్చు, వెళ్ళి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. దానికంటే ముందు మీరేం చేయాలి? 25th నుంచి 28th లోపు మీరు కాలేజీకి కూడా వెళ్ళి అంటే ఇప్పుడు మీకు సెకండ్ రౌండ్లో సీట్ వచ్చింది కదా. సో సెకండ్ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు, లేదా ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి ఇప్పుడు సెకండ్ రౌండ్లో రాలేదు, అదే కాలేజ్ ఉంది అన్నవాళ్ళు అందరూ కూడా 25 నుంచి 28 మధ్యలో మీరు కాలేజీకి వెళ్ళి అక్కడ మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలనంటే ప్రాసెస్ ఏంటి? మీకు మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. జనరల్గా అయితే మనకు ఈ నోటిఫికేషన్ ప్రకారంగా అయితే ఒక ఒరిజినల్ టీసీ ఒకటి చాలు, మిగిలినవన్నీ జిరాక్స్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తే సరిపోతుందని ఉంటుంది. బట్ అక్కడైతే మీకు అన్ని ఒరిజినల్స్ అడుగుతారు. అండ్ 2 సెట్లు జిరాక్స్, ఒక 4-5 ఫోటోలు, అలాట్మెంట్ ఆర్డరు, ఫీ రిసీటు అండ్ జాయినింగ్ రిపోర్టు, ఇవన్నీ కూడా మీరు ప్రింట్అవుట్లు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేసి కంపల్సరీ రావాలి. మీరు ఈ ఆన్లైన్ రిపోర్టింగ్తో పాటు ఫిజికల్ రిపోర్టింగ్ చేస్తేనే విత్ ఇన్ దట్ 28th లోపల మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయ్యి ఉంటుంది, కన్ఫర్మ్ అయ్యి హోల్డ్ అయ్యి ఉంటుందన్నమాట. తర్వాత మీరు మూడో రౌండ్కి వెళ్తామా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిపోర్టింగ్ చేసిన వాళ్ళకి అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అని లేదంటే ఫిజికల్ రిపోర్టింగ్ అని రెండు చేస్తేనే మీ సీట్ కన్ఫర్మ్ అయ్యి ఉంటుంది. తర్వాత మీరు థర్డ్ ఫేజ్కి వెళ్ళొచ్చు, ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒకవేళ సెకండ్ రౌండ్లో సీట్ వచ్చి మీరు తీసుకోలేదనుకోండి, మీకు థర్డ్ ఫేజ్కి వెళ్ళే ఆప్షన్ లేదు. ఇప్పుడు వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. రిపోర్టింగ్ చేయకపోతే, వెదర్ ఇట్ ఈస్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్ ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోతే మీకు వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మీరు థర్డ్ ఫేజ్లో పెట్టుకుందాం అనుకుంటే ఆ ఛాన్స్ లేదు. అది ఫస్ట్ ఫేజ్ తర్వాత మనకు ఆ ఛాన్స్ ఉంది కాబట్టి అప్పుడు వదిలేశారు. ఇప్పుడు సెకండ్ రౌండ్లో పెట్టుకున్నారు, మళ్ళీ ఏదో ఒక సీట్ వచ్చింది. సో ఇప్పుడు మీకు ఇది కన్ఫామ్గా ఉంటుందన్నమాట. ఓకే. సో ఇది ఉండాలి అని అంటే మీరు ఈ 2 రిపోర్టింగ్ చేసి వెళ్ళండి. ఒకవేళ వెళ్ళొద్దు, ఇది మాకు ఓకే, ఈ కాలేజీలో మాకు సరిపోయింది, ఈ కాలేజు బ్రాంచ్ ఓకే మాకు, ఇంకా మాకు వేరే అప్గ్రేడేషన్ ఏం అవసరం లేదని అనుకుంటే మీరు థర్డ్ ఫేజ్లో మళ్ళీ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో ఇది ఒక సినారియో. ఇక రెండో సినారియో ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్లో వచ్చింది. సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది అనుకున్న వాళ్ళకు కూడా ఇదే ప్రాసెస్, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే ప్రాసెస్. ఇంకా మూడోది ఏంటి? ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది అండ్ సెకండ్ ఫేజ్లో మేము ఆప్షన్స్ పెట్టలేదు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయాలి? అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీ అలాట్మెంట్ ఆర్డర్లో అక్కడ సెకండ్ ఫేజ్ అని ఉంటుందన్నమాట. ఇంతకుముందు దాంట్లో ఫస్ట్ ఫేజ్ అని ఉంటుంది, ఇప్పుడు సెకండ్ ఫేజ్ అని ఉంటుంది. కాబట్టి లేటెస్ట్ది మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు అప్పుడు చేసిన సెల్ఫ్ రిపోర్టింగు, తర్వాత ట్యూషన్ ఫీజు రిసీటు, ఇందాక చెప్పినటువంటి సర్టిఫికేట్లు అన్నీ కూడా మొత్తం తీసుకొని మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది మూడో పాయింట్. ఇంకా నాలుగో సినారియో ఏంటి?
ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది. సారీ, ఇది ఇందాక మాట్లాడాం కదా. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, క్యాన్సిల్ చేసుకున్నాము. సెకండ్ ఫేజ్లో కూడా సీటు ఏదో కొన్ని పెట్టాము కానీ రాలేదు. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు థర్డ్ ఫేజ్ కోసం ట్రై చేసుకోవచ్చు. థర్డ్ ఫేజ్లో మీకు అంటే ఇప్పుడు ఏమీ రాలేదు కాబట్టి మీకు థర్డ్ ఫేజ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీరు థర్డ్ ఫేజ్కి వెళ్ళి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా వస్తే తీసుకోవచ్చు, లేదనంటే ఇంకా లేదు. సో థర్డ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనకి స్లైడింగ్ అని ఇంకొక రౌండ్ ఉంటుంది, అది కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్లో అప్గ్రేడ్ అయిన వాళ్ళు అండ్ థర్డ్ ఫేజ్కి వెళ్ళి అక్కడ కూడా అప్గ్రేడ్ అయిన వాళ్ళు కూడా థర్డ్ ఫేజ్లో మీకు మళ్ళీ స్లైడింగ్కి ఆప్షన్, అదే సారీ లాస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో స్లైడింగ్ ఫేజ్, దాంట్లో మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకొని మీరు విత్ ఇన్ దట్ పర్టికులర్ కాలేజ్ మీకు వేరే బ్రాంచెస్ కోసం మీరు ట్రై చేసుకునే ఆప్షన్ అయితే మీకు ఇప్పుడు ఉంటుంది. సో ఇది మనకి ఉన్నటువంటి స్కెడ్యూల్ ప్రకారంగా డేట్స్ అనమాట. అయితే ఇప్పుడు మరి ఫస్ట్ ఫేజ్ ట్రై చేసాము, సెకండ్ ఫేజ్ ట్రై చేసాము, మనకి వచ్చాయి సీట్లు కానీ మనకు నచ్చలేదు అని అనుకున్న వాళ్ళు, ఒకవేళ మీరు ఆల్రెడీ రిపోర్టింగ్ చేసి ఉంటే, అంటే ఫస్ట్ ఫేజ్లో మీరు రిపోర్టింగ్ చేసి ఫీజు కట్టి ఉన్నారు కాబట్టి, అలాంటి వాళ్ళు ఒకవేళ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకుంటే 28th ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట. ఈ మంత్ 28th లాస్ట్ డేట్ ఏది మీ సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి. క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మీ అమౌంట్ మీకు, మీరు ఎంత కట్టారో అమౌంట్ అంత అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఫస్ట్ ఫేజ్లో ఫీజు కట్టాము, సెకండ్ ఫేజ్లో ఏమీ రాలేదు, మాకు ఫస్ట్ ఫేజ్ నచ్చలేదు, అది క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, కానీ థర్డ్ ఫేజ్కి నాట్ ఎలిజిబుల్ మీరు. ఇంకోటి, ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, ఫీజు కట్టాము, సెకండ్ ఫేజ్లో వచ్చింది కానీ మాకు నచ్చలేదు, మేము కూడా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాం, చేసుకోవచ్చు. ఇప్పుడు ఫీజు కట్టకపోయినా మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోతుంది. అలా అని మీరు చూస్తూ ఉండకండి. లాస్ట్ అదే ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ ఆల్రెడీ వచ్చింది, మీరు రిపోర్టింగ్ చేశారు, ఫీజు కట్టారు కాబట్టి మరి ఆ అమౌంట్ మీకు కంపల్సరీ రావాలి అని అంటే మీరు కూడా క్యాన్సిలేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. లేదు అలా కాదు, ఇప్పుడు వచ్చిన దాంతోనే ఏదో సర్దుకుంటాము, థర్డ్ ఫేజ్లో కూడా మేము ట్రై చేస్తాము, ఎందుకంటే సీట్లు మిగిలిపోయాయి అని అంటున్నారు కదా. సో మిగిలిపోయిన వాటిలో మాకు ఇంకా బెటర్మెంట్ ఏమైనా ఉంటుందేమో చూద్దాము అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఫీజు కట్టాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈ ప్రాసెస్ చేయకపోతే మాత్రం మీకు థర్డ్ ఫేజ్లో ఎలిజిబిలిటీ ఉండదు, ఇది మాత్రం కన్ఫాము. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఓకే, సో ఇది ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు థర్డ్ ఫేజ్లో సారీ కింద మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్స్లో మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ అయిపోయింది కదా, ఫస్ట్ ఫేజ్కి సంబంధించి, సెకండ్ ఫేజ్కి సంబంధించి. సో అప్పుడు మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ రాలేదు, మనం అప్పుడు పెట్టలేదు అని అనుకున్న వాళ్ళు ఇంకా మీ యొక్క సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ టైం ఇచ్చారు, 23rd అండ్ 24th. సో కాబట్టి మీరు ఒకవేళ కొత్తగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు అక్కడ మీ సర్టిఫికేట్ని అయితే అప్డేట్ చేయించుకోవచ్చు అనమాట. సో దట్ మీకు ఫీజు ఎంత కట్టాలి అనేది అక్కడ మారిపోతుంది. ఓకే, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కువ మొత్తం టోటల్ ఫీజు చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మరి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేసి అక్కడ మీరు మార్పించుకున్నట్లయితే మీకు ఫీజు అనేది తగ్గుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సెంటర్స్లో మొత్తం 7 సెంటర్స్ ఉన్నాయి మనకి. ఈ 7 సెంటర్స్లో ఎక్కడికైనా వెళ్ళి మీరు చేయించుకోవచ్చు. సో హైదరాబాద్ ఒకటి, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఇట్లా డిస్ట్రిక్ట్స్లో 7 సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించింది. ఇకపోతే అసలు మనకి సెకండ్ రౌండ్ తర్వాత అసలు ఎన్ని సీట్లు మిగిలాయి అంటే చూడండి, 14,257 సీట్లు మిగిలిపోయాయి. ఓకే, 14,257 సీట్లు మిగిలిపోయాయి. సో కొత్తగా అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ కాకుండా డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లో ఫస్ట్ టైం సీట్ అలాట్ అయిన వాళ్ళు 7,897 మంది, 7897. ఓకే, 7,897 మందికి బీటెక్ సీట్లు అలాట్ అయ్యాయి సెకండ్ ఫేజ్లో మాత్రమే. అయితే ఇక ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయ్యి సెకండ్ ఫేజ్కు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకు కూడా చాలామందికి సీట్లు అయితే అప్గ్రేడ్ అయ్యాయి, కాలేజెస్ కానీ బ్రాంచెస్ కానీ, ఇలా చాలా జరిగింది. అయితే మొత్తం 176 కాలేజెస్ ఉంటే కన్వీనర్ కోటాలో 94,424 సీట్స్ ఉన్నాయి మొత్తం కన్వీనర్ కోటాలో. దాంట్లో
80,167 క్యాండిడేట్స్ సీట్లు అయితే తీసుకున్నారు. అంటే అలాట్ అయింది సీటు. మరి ఇప్పుడు ఇక సెకండ్ ఫేజ్ తర్వాత జరిగినటువంటి స్టాటిస్టిక్స్ అనమాట ఇవి. సెకండ్ ఫేజ్ తర్వాత ఉన్నటువంటి 80,167 మంది. సో వీళ్ళందరూ రిపోర్టింగ్ చేస్తారా? లేకపోతే వాళ్ళు కూడా కొంతమంది వదిలేస్తారా సీటు అనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన వాళ్ళు నచ్చకపోతే ఆల్రెడీ వదిలేశారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో వచ్చిన సీటు కూడా నచ్చలేదనంటే చాలామంది వదిలేస్తారు. కాకపోతే వదిలేస్తే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఇందాక చెప్పినట్లు మీరు థర్డ్ ఫేజ్‌కి వెళ్ళలేరు. థర్డ్ ఫేజ్‌కి ఆప్షన్ పెట్టుకోలేరు. ఇంకా మీకు మేనేజ్మెంట్ కోటానే ఒక ఆప్షన్ అనమాట. లాస్ట్ ఆప్షన్ కింద ఉంటుంది. కాబట్టి అదొకటి చూసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. ఇక మొత్తం మిగిలిపోయిన సీట్లు 14,257 సీట్స్ అయితే మిగిలిపోయాయి సెకండ్ ఫేజ్ తర్వాత. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా రిపోర్ట్ చేస్తే ఓకే. చేయకపోతే ఇంకా రిపోర్ట్ చేయకుండా మిగిలిపోయిన సీట్లు కూడా యాడ్ అవుతాయి దీనికి. సో ప్రస్తుతానికైతే అలాట్మెంట్ జరగని సీట్లు 14,257 అనమాట. ఓకే. సో ఇక కోర్ బ్రాంచీల్లో మెకానికల్లో మాత్రమే లాస్ట్ ఇయర్ కంటే కొద్దిగా పెరిగారు. చివరికి ఎంతమంది చేరతారన్నది ఈ నెల 28కి స్పష్టత వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ప్రధాన బ్రాంచీల్లో సీట్ల కేటాయింపు పరిస్థితి ఇది. కోర్స్ పేరు సిఎస్సిలో 30,838 సీట్స్ ఉంటే అలాట్మెంట్ జరిగింది ఎన్ని సీట్లకనంటే 27,803 సీట్స్కి అలాట్మెంట్ జరిగింది. ఇంకా 3,000 సీట్లు మిగిలిపోయినట్టు తెలుస్తుంది సిఎస్సిలో. అదే ఐటీ తీసుకున్నట్లయితే 4,218 ఉంటే 3,619 సీట్స్ అలాట్ అయ్యాయి. తర్వాత సిఎస్సి ఏఐఎంఎల్ వచ్చేసి 15,986 ఉంటే 14,233 సీట్స్ అలాట్ చేశారు. తర్వాత డేటా సైన్స్ సిఎస్సి డేటా సైన్స్ 8,561 ఉంటే 7,232 సీట్స్ ఫిల్ అయ్యాయి. సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 1,995 ఉంటే 1,918 ఫిల్ అయ్యాయి అనమాట. తర్వాత ఏఐ అండ్ డేటా సైన్స్ 1,358 అయితే 1,048 సీట్స్ ఫిల్ అయ్యాయి. ఈసీ 12,884 ఉంటే 10,832 సీట్లు ఫిల్ అయ్యాయి. ఇక ట్రిపుల్ ఈ తీసుకుంటే మనకి 5,051 ఉంటే 3,464. ఓకే. నెక్స్ట్ సివిల్లో వచ్చేసరికి 3,871 ఉంటే 2,853 ఫిల్ అయ్యాయి. మెకానికల్ 3,547 ఉంటే 2,518 సీట్స్ ఫిల్ అయ్యాయి అనమాట. సో ఇంకా మనకి దాదాపు 14,250 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి థర్డ్ ఫేజ్లో కూడా ట్రై చేసుకోవచ్చు. మరి అవి ఎందుకు ఖాళీగా ఉన్నాయి అని అంటే ఇంక్లూడింగ్ మనకు సిఎస్సి ఏఐఎంఎల్ డేటా సైన్స్ ఇట్లాంటి వాటిల్లో కూడా సీట్లు అయితే మిగిలిపోయాయి. ఆ మిగిలిపోయిన సీట్లు ఏ కాలేజీలో ఉన్నాయో మీరు ఆ కాలేజీల పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోండి. అంతే కదా. ఇప్పుడు సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అన్నిటికీ కూడా ఇంత హ్యూజ్ డిమాండ్ ఉన్నా కూడా ఇంకా కొన్ని సీట్లు మిగిలాయి అని అంటే ఆ సీట్లు ఏ కాలేజీల్లో ఉన్నాయి, ఆ కాలేజీలకి డిమాండ్ లేక ఇవి మిగిలిపోయాయి ఏంటి అనేది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట. సో ఇది మరొక న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్. ఆల్మోస్ట్ ఇవి కూడా సేమ్ ఉన్నాయి. ఈ నెల 31 నుంచి థర్డ్ ఫేజ్ అయితే స్టార్ట్ అవుతుంది మనకి. సో పెరిగిన సీట్లు 4,347 మొన్న సెకండ్ ఫేజ్కి. సో మిగిలిన సీట్లేమో 14,257. సో కన్వీనర్ కోటాలో మొత్తం 94,422 సీట్లు ఉంటే 80,167 సీట్లు మాత్రమే ఫిల్ అయ్యాయి ఇప్పుడు. సో ప్రైవేట్ యూనివర్సిటీలో మాత్రం 99.9% సీట్లు అయితే ఫుల్గా అంటే మొత్తం ఫిల్ అయ్యాయని చెప్పేసి చెప్తున్నారు. రెండో విడత కౌన్సిలింగ్లో రాష్ట్రంలోని 2 ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్న 1,386 సీట్లలో 1,384 సీట్లు భర్తీ అయ్యాయి. 152 ప్రైవేట్ కాలేజీలో ఉన్న 86,387 సీట్లలో 73,874 సీట్లు మాత్రమే ఫిల్ అయ్యాయి. ప్రభుత్వ యూనివర్సిటీల పరిధిలోని 21 ఇంజనీరింగ్ కాలేజీల్లో 6,437 సీట్లలో 4,853 సీట్లు భర్తీ అయ్యాయి. ఉస్మానియా పరిధిలోని ఏకైక ఇంజనీరింగ్ కాలేజీలో 214 సీట్లు ఉండగా కేవలం 56 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. కాగా సిఎస్సిలో మొత్తం 30,838. ఇంకా ఇదంతా మనం ఇందాక ఆల్రెడీ చూసినటువంటి డేటానే. సో ఇదండి పరిస్థితి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్స్లో రాయండి, లేదనంటే కనిపిస్తున్నటువంటి నంబర్స్కి కాల్ చేయండి. 98499666500 ఈ నంబర్లో కాల్ చేసి మీరు మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు.
సో ఆల్ ది బెస్ట్ అండి. థర్డ్ ఫేజ్ కూడా అంటే ఇప్పుడైతే ముందు రిపోర్టింగ్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు వచ్చిన సీటు మీకు ఉండాలి కంపల్సరీ. స్టాండ్ బై కింద ఉండాలి. థర్డ్ ఫేజ్లో వేరేది ట్రై చేసుకుంటా అంటే కంపల్సరీ రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఆన్లైన్ కానీ ఫిజికల్ కానీ. లేదు మేము అసలు ఈ బ్రాంచే వద్దు, ఈ కాలేజే వద్దు అండ్ థర్డ్ ఫేజ్ కూడా మాకు అవసరం లేదు, మేము ఏదో మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకుంటామంటే ఇది వదిలేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మీరు ఫీజు పే చేసి ఉంటే మరి అది రావాలి కదా, రిటర్న్ రావాలంటే మీరు క్యాన్సిలేషన్ ప్రాసెస్ కూడా పెట్టుకోవాలి. ఆన్లైన్లో మీరు లాగిన్ చేసి వెబ్సైట్లో దాంట్లో క్యాన్సిల్ అని ఉంటుంది, క్యాన్సిలేషన్ అని ఉంటుంది. సో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. అది కంప్లీట్ చేసినట్లయితే మీ అమౌంట్ మీకు వస్తుంది. లేదు అలా కాదు మాకు ఏదైనా పర్వాలేదు ఏదో ఒకటి ఉండాలి, మరి థర్డ్ ఫేజ్కి వెళ్ళి మేము అక్కడ అప్గ్రేడ్ చేసుకుంటాము అండ్ అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా మనకి స్లైడింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఫేజ్లో మంచి కాలేజీలో వస్తే అప్పుడు ఇంకా మనకి అదే కాలేజీలో బెటర్ బ్రాంచ్ కోసం కూడా స్లైడింగ్ అనే ఆప్షన్ని వాడుకోవచ్చు. ఆ ఫేజ్ కూడా మనకి త్వరలో ఉంటుంది. సో ఇక్కడ మనకి థర్డ్ ఫేజ్కి అంటే ఫైనల్ ఫేజ్ వచ్చేసి 31st ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కొత్త వాళ్ళకి. ఫస్ట్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక అదే ఫస్ట్ అండ్ సెకండ్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాము, వెరిఫికేషన్ అయిపోయింది అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఫస్ట్ అండ్ సెకండ్ రోజు. లేదు అసలు ఇంతవరకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో మేము పార్టిసిపేట్ చేయలేదు, మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేదు, రిజిస్ట్రేషన్ చేయలేదు అనుకున్న వాళ్ళు 31st రోజు రిజిస్ట్రేషన్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళండి. వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేయించుకోండి. తర్వాత అదే ఫస్ట్ రోజు వచ్చేసి వెరిఫికేషన్ కాగానే మీకు లాగిన్ ఐడీ వస్తుంది. ఆ లాగిన్ ఐడీ తెచ్చుకొని మీరు లాగిన్ చేసి ఫస్ట్ అండ్ సెకండ్ రోజు ఈ 2 డేసే టైం ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ అయితే అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. తర్వాత మీకు ఆటోమేటిక్గా ఫిఫ్త్ రోజు సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ రిపోర్టింగ్ ఉంటుంది, సెల్ఫ్ రిపోర్టింగ్, తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ కూడా ఉంటుంది. 5th నుంచి 7th మధ్యలో ఉంటుంది అనమాట ఈ రెండు. ఓకే, 7th 6th సారీ 5th 6th 7th 3 డేస్ టైం ఉంది. ఇక తర్వాత మనకి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనరు వచ్చేసి మనకి 12, 13 తారీఖుల్లో ఉంటుందన్నమాట. 12, 13 తారీఖుల్లో ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఉంటుంది. దీన్ని కూడా వాడుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి ఏదో సెకండ్ ఫేజ్లో కానీ థర్డ్ ఫేజ్లో కానీ ఏదో కాలేజీలో వచ్చింది అనుకోండి, మంచి టాప్ కాలేజ్, కాకపోతే మనకి ఏదో కెమికల్ వచ్చింది, లేకపోతే ఎలక్ట్రికల్ వచ్చింది, లేకపోతే మెకానికల్ వచ్చింది అనుకుంటే, ఒకవేళ మీకు కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంది, బ్రాంచ్ ఓకే అని అనుకుంటే ఉండిపోవచ్చు. లేదు ఇంకా ఆ కాలేజ్ అదే కావాలి నాకు, వేరే బ్రాంచ్ ఏదైనా వస్తే ఇంకా మంచిదే, ఒకవేళ రాకపోయినా ఇందులోనే ఉంటాను నేను అనుకుంటే మీరు ఆ కాలేజ్ అలాగే ఉంచుకొని ఇంటర్నల్ స్లైడింగ్లో వేరే బ్రాంచ్ కోసం, అదే కాలేజీలో వేరే బ్రాంచ్ కోసం ట్రై చేసుకోవచ్చు. రాకపోతే ఏది రాలేదనుకోండి, అంటే బ్రాంచ్ సపోజ్ మెకానికల్ వచ్చింది, మీరు ఏం చేస్తారు, ఇంటర్నల్ స్లైడింగ్లో వేరే బ్రాంచెస్ అని పెడతారు, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, లేకపోతే ఈసీఈ, ఇట్లా ఏదో 4-5 పెట్టుకుంటారు. అందులో ఏదైనా ఖాళీ ఉందనుకోండి, ఖాళీ ఉండడమో లేకపోతే స్లైడింగ్లో ఎక్కడైనా ఎవరైనా ఖాళీ చేయడమో డ్యూరింగ్ ద ప్రాసెస్, అప్పుడు మీకు మీరు పెట్టుకున్న ఆప్షన్లో ఏదైనా తగిలితే మీకు ఆ సీట్ అలాట్ అవుతుంది. ఒకవేళ ఏది రాలేదనుకోండి, యాజ్ యూజువల్గా మీకు ఈ మెకానికల్ ఉండిపోతుంది అనమాట. సో ఇలా ఉంటుంది స్లైడింగ్ సేమ్ కాలేజ్లో. కాబట్టి మీరు ఈ ఆప్షన్ కూడా వాడుకోండి, ఆలోచించుకోండి జాగ్రత్తగా, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. ఎందుకనంటే థర్డ్ ఫేజ్కి ఇంకా మీకు కాలేజ్ కూడా మారే అవకాశం ఉంటుంది కాబట్టి థర్డ్ ఫేజ్లో ఎలా పెట్టాలో ఆప్షన్స్ ఏంటి అనేది కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ప్రాపర్గా ఆర్డర్ వై పెట్టుకున్నట్లయితే మీకు డెఫినెట్గా మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఫస్ట్ రౌండ్లో ఒక ఛాన్స్ అయిపోయింది, సెకండ్ రౌండ్లో ఇంకో ఛాన్స్ వచ్చింది, థర్డ్ రౌండ్లో ఈసారి మీరు ప్రాపర్గా అంటే మీకు ఫిల్టర్ అవుతూ ఉన్నాయి కదా, అసలు ఫస్ట్ రౌండ్లో ఏది వస్తుందో తెలియదు, సెకండ్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో ఏదో ఒకటి వచ్చిన తర్వాత సెకండ్ రౌండ్లో దానికంటే బెటర్ పెట్టుకున్నారు, ఇప్పుడు సెకండ్ రౌండ్లో కూడా ఇంకా బెటర్మెంట్ వచ్చింది కదా, దాని తర్వాత ఇంకా బెటర్ కావాలనుకున్నప్పుడు ఇంకా మీ ఆప్షన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అంటే మీరు లిమిటెడ్గా సెలెక్టివ్గా పెట్టుకుంటుంటారు. దీన్ని బట్టి అంటే మీకు ఆల్రెడీ ఒక సీట్ మీ చేతిలో ఉంది కాబట్టి దాన్ని చూసుకొని దాని ప్రకారంగా మీరు నెక్స్ట్ ఆప్షన్స్ ఏవేవి పెట్టాలి, ఏవేవి పెట్టకూడదు చూసుకొని ఆలోచించుకొని జాగ్రత్తగా పెట్టండి. సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేటు. ఆల్ ది బెస్ట్ అండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.